తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా కంట్రోల్ రూమ్ నుంచి ఎగ్జామ్స్ను పర్యవేక్షిస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ నుంచే పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ పర్యవేక్షణకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పరీక్షలు ఎలా కొనసాగుతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1532 సెంటర్స్లో ఇవాళ మొదటి సంవత్సరం పరీక్ష మొదలైంది. సెట్ బి మనం ఫైనలైజ్ చేసుకున్నాం. దీనికి సంబంధించి ప్రతి సెంటర్లో మనం ఒక CSDOని ముందుగానే ఏర్పాటు చేసి తీసుకొచ్చాం. ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేశాము. ప్రతి సెంటర్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఆధ్వర్యంలో ఏవైతే సీసీ కెమెరాస్ ప్లేస్ చేశామో కంటిన్యూస్గా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇవాళ మనం సెట్ బి ఫైనలైజ్ చేసుకున్నాం. పరీక్షా పత్రాలు ఏవైతే ఉంటాయో క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా టైంకి రీచ్ అయ్యాయి. మార్నింగ్ 8:45 వరకు మొత్తం విద్యార్థులు కూడా ఆ సెంటర్స్లో అవైలబుల్ ఉన్నారు. ఎక్కడ కూడా లేట్ వచ్చిన దాఖలాలు లేవు. అంటే ఏమైనా ఇష్యూస్ మీ దృష్టికి వచ్చాయి సార్? కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నారు కదా, అంటే కంటిన్యూస్గా మనం మానిటర్ చేయడం కోసం ప్రతి 45 సెంటర్స్కి ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సెంటర్స్కి సంబంధించిన పూర్తి వివరాలను ఈ హెల్ప్ డెస్క్ మనం అందుబాటులోకి తీసుకొచ్చాం. వారు కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ఇప్పటివరకు అంటే లాస్ట్ 2 hours మేము కంట్రోల్ రూమ్లోనే ఉన్నాం. ఎటువంటి కంప్లైంట్స్ కానీ ఇష్యూస్ కానీ మా నోటీస్లోకి రాలేదు. సార్, విద్యార్థులు పరీక్షా దశలో చివరి ఎగ్జామ్స్ రాసే దశలో కొంత ఒత్తిడికి గురవుతున్నారు. ఆ ఒత్తిడిని నుంచి అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అంటే ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఫేస్ చేసే డైలమా. ఇది వారికి ఎంతో సందేహం ఉంటుంది ఎలా చేస్తామని. కానీ నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను. నేను కూడా ఇక్కడే చదువుకున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను విద్యార్థులందరికీ, ఇది ఒక ముఖ్యమైన ఘట్టం. కానీ ఇది ఎండ్ కాదు. దీని తర్వాత ప్రతి విద్యార్థి డిగ్రీ, PG చేస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఫేస్ చేస్తారు. వారు బ్యాలెన్స్ చేస్తూ వారు ఏదైతే సంవత్సరం మొత్తం చదువుకున్నారో వారి మీద నమ్మకంతో, వారి తల్లిదండ్రుల మీద నమ్మకంతో, ప్రేమతో చేసినట్టయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మెరుగుగానే వస్తాయి. ఈ కంట్రోల్ రూమ్ నుంచి ప్రత్యేకంగా ఎటువంటి పర్యవేక్షణ ఉంటుంది? ఏ విధంగా కొనసాగుతుంది? అంటే కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం టైమింగ్స్ ఒకసారి, ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి ప్రాపర్గా మానిటర్ చేయటం. ఏవైతే సెంటర్ మనం క్వశ్చన్ పేపర్ ఓపెనింగ్ ఉంటుందో 8:45కి ఓపెన్ చేయాలి యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి CSDO రూమ్లలో కెమెరాస్ ప్లేస్ చేయడం జరిగింది. సరిగా అయిన సమయానికి సీల్డ్ కవర్స్ ఓపెన్ చేస్తున్నారు లేదా మానిటర్ చేస్తున్నాం. ఇది మాత్రమే కాకుండా గేట్ వ్యూ, అంటే మార్నింగ్ 9 o'clockకి గేట్ క్లోజ్ చేసేసి ఆర్ నెక్స్ట్ 12 o'clock వరకు క్లోజ్ చేస్తున్నారు లేదా కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు, పరీక్షా కేంద్రాల వద్ద పరీక్షా ప్రశ్నపత్రాల సీల్ విప్పడము, అదేవిధంగా గేట్ లోపల పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు బయటికి వచ్చేది పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచే కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు, అన్ని పరీక్షా కేంద్రాలు 45 పరీక్షా కేంద్రాలకు సంబంధించి ఒక యూనిట్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా 45 పరీక్షా కేంద్రాలను ఒకే చోట నుంచి పర్యవేక్షణ చేస్తారు. ప్రశ్నపత్రాలను సీల్ విప్పడము, అదేవిధంగా గేట్ల వద్ద 8:45 లోపలికి వస్తున్న వారు, అదేవిధంగా 9 గంటల గ్రేస్ టైం, 9 గంటల వరకు కూడా టైం ఇవ్వడం జరిగింది. 9:05 లోపు గ్రేస్ టైం లోపు విద్యార్థులు లోపలికి రావాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే మొత్తం ఇక్కడ నుంచే కంట్రోల్ రూమ్ నుంచి ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ఇంటర్మీడియట్ బోర్డు ఈ కంట్రోల్ రూమ్ నుంచే పర్యవేక్షణ ప్రారంభించింది. సీసీ కెమెరాల ద్వారా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి ఇంటర్మీడియట్ కార్యదర్శి కృష్ణ ఆదిత్య చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.